హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో పిల్లల కోసం హెల్తీగా చేసే రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి. ఇది మేము ఇంకా వచ్చేసే ముందు రోజున సడన్గా మేము బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ముందైతే ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు 10:30, 11 ఆ టైంకి మేము ప్లాన్ చేసుకున్నాము బయటకు వెళ్దామని చెప్పి. ముందు అనుకుని ఉంటే మేము ఫుడ్ అదంతా కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అప్పటికప్పుడు అనుకోవడం వల్ల జస్ట్ సింపుల్గా ఏది ఉంటే అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. పిల్లలకి కొంచెం స్నాక్స్, కొంచెం ఫుడ్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయినప్పటికీ అరౌండ్ 12 అయిపోయింది. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళందరినీ కూడా రెడీ చేసుకొని ప్రాపర్గా అంతా తీసుకొని వెళ్ళాలి కదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. అవంతా సెట్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టేసింది. మేమైతే దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ వింటర్ సీజన్లో వెళ్తే బాగుంటుంది, కానీ పిల్లలతో మనం వెళ్ళి వాటర్లో తడిచి అదంతా అయితే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి పిల్లలకి కామన్గానే. ఇంకా అంత కూల్గా ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్కి అది అంటే ఇంకా పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో ఇంకా మేము ఈ మంత్లో వెళ్తున్నాము. అంటే అడుగుతారు కదా, వింటర్లో వెళ్తే బాగుంటుంది కదా, మీరేంటి ఇప్పుడు స్టార్ట్ అయ్యారని. సో అందుకే ముందే చెప్పేస్తున్నాను. వెళ్ళడం చాలా ఈజీ అండి, వెళ్ళిపోతాము. కానీ పిల్లలు ఉన్నారనుకోండి, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, వాళ్ళకి హెల్త్ పాడైపోవడం, రొంప జ్వరాలు ఇవన్నీ చాలా హెడేక్గా ఉంటాయి. సో అందుకే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఆగిపోతూ ఉంటాం అనమాట. యాక్చువల్లీ మేము ఎప్పుడో వెళ్ళాలి ఇక్కడికి, అలా పోస్ట్పోన్ అవుతూ 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 ఇంకా ఈ రోజు అయితే వెళ్తున్నాము. ఆ ముందు రోజే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము నెక్స్ట్ డే. ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యామని చెప్పాము కదా, సో అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడికి రీచ్ అయిన వెంటనే ఆల్మోస్ట్ 1:30-2 ఆ టైం అయిపోయింది. మేము స్టార్ట్ అయిందే 12కి అలా అని చెప్పాను కదా. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేసి ఆ తర్వాత వెళ్దాంలే, మళ్ళీ మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకోవడం అని చెప్పి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఫారెస్ట్ ఏరియా సైడ్కి వెళ్తున్నాము అంటే మామూలుగానే కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక మేము లంచ్ తింటున్నప్పటికి చాలా వచ్చేసాయి అన్నమాట. యాక్చువల్లీ వాటి ప్లేస్కే మనం వెళ్ళాము, వాటిదేం తప్పులేదు. ఇంకా మొత్తం అన్నీ వచ్చేసాయి. మీకు కొంచెం వీడియో బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఒక చెట్టు చూపించాను కదా, ఆ చెట్టు మొత్తం కోతులండి. సో అవన్నీ వచ్చేసాయి అన్నమాట. మీకు వీడియోలో చూపిస్తుంది ఇంకా తక్కువ, బ్యాక్ సైడ్ అంతా చాలా ఎక్కువ కోతులు ఉన్నాయి. మాకు ఫుడ్ తింటున్నప్పుడు కూడా చాలా భయం వేసింది. చూసారు ఎన్ని ఉన్నాయో. నీ వల్ల నన్ను కడుస్తాలో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎలా వెళ్ళారు మరి, ఇప్పుడు కూడా పిల్లలకి ఇబ్బందే కదా అని చెప్పి. ఇది యాక్చువల్లీ ఇప్పటి వీడియో కాదండి, నేను జూన్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆషాఢం ఆ టైంలో, అప్పటి వీడియో ఇది. ఈ మధ్యలో నేను వీడియోస్ ఆపాను కదా, ఒక 25 days వరకు నేను పోస్ట్ చేయలేదు. అప్పటి బ్లాగ్ ఇది, ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద మెట్లు వస్తాయి అక్కడ దాకా. భయపడద్దా? నువ్వు భయపడతావా? భయపడకండి, ఆడు భయపడ, నేను భయపడ. వాటర్ సౌండ్
ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే మనకి ఏదైనా సరే కొంచెం కొండ ఎక్కాకే కదా అక్కడ స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్. ఇంకా కొంచెం అలా మధ్యలో మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. జనరల్‌గా ఇలా వాటర్ ప్రదేశాలకి అలా వెళ్తున్నప్పుడు మాక్సిమం షూ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే గ్రిప్ చాలా ఇంపార్టెంట్ మనకి. అక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. వర్షం పడుతూ ఉంటాయి. జనరల్‌గా ఇలాంటి ప్లేసెస్‌లో వింటర్‌లో అయినా పడుతూ ఉంటాయి. ఫారెస్ట్ ఏరియాలో ఎప్పుడెలా ఉంటుందో తెలీదు కదా! మనకి పైకి ఎక్కడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది షూస్ అయితే. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా కొంచెం పర్వాలేదు గ్రిప్‌గానే ఉంటుంది. షూస్ అయితే ఇంకా బెటర్. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళామంటే ఖచ్చితంగా తడుస్తారు అందరూ. సో, ఖచ్చితంగా ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. నేనైతే టవల్స్, డ్రెసెస్ ఇంకా ఒక బ్లాంకెట్ అయితే పెట్టుకున్నాము. ఇంక వచ్చాక మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేము రిటర్న్ అయినప్పటికి 5, 5:36 అలా అయిపోతూ ఉంటుంది కాబట్టి, ఇంకా వచ్చినప్పుడు చలేసేస్తుంది బాగా. మాకు అక్కడ చేంజ్ చేసుకునే వీలుంటే చేంజ్ చేసుకుందాము అన్నట్టుగా పెట్టుకున్నాము. ఇంక పిల్లలకైతే మ్యాండేటరీగా వాళ్ళకి చేంజ్ చేయాలి కాబట్టి, వాళ్ళకైతే కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ వీలైనంత వరకు కొంచెం ఎక్కువగానే క్యారీ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే జనరల్‌గా మనకి ట్రావెలింగ్‌లోనే అలా మాట్లాడుకుంటూ స్నాకింగ్ చేస్తూ ఉంటాము. ఇంకా వాటర్‌లో ఆడితే ఇంకొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్నాక్స్ అది ఎక్కువగా క్యారీ చేసుకోవడం బెటర్. ఇంకా ఆల్మోస్ట్ మేము చాలా దూరం వరకు ట్రావెల్ చేశాక ఇంక ఫైనల్లీ మేము రీచ్ అయ్యాము పైకి. చాలామంది ఉన్నారక్కడ. యాక్చువల్లీ ఆ టైంలో ఎవరు ఉండరులే అని చెప్పి అనుకున్నాం మేము. అంటే వింటర్‌లో మనకి చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ ఈ టైంలో ఎవరు ఉండరులే అని అనుకున్నాం కానీ ఉన్నారు చాలామంది. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్‌లో కదా! సో, అందరూ ఉన్నారనమాట. యాక్చువల్లీ మా పిల్లల్ని ఎప్పుడు ఇలా వాటర్ ఉన్న ప్లేసెస్‌కైతే నేను తీసుకొని వెళ్ళను. ఎందుకంటే నాకే భయం ఫస్ట్. పిల్లలు కదా! మళ్ళీ ఎందుకో చాలా భయం నాకు వాటర్ ఉన్న ఏరియాస్‌లోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం. ఇంకా హన్షు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఇంకా అలా ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం టైమ్ స్పెండ్ చేశాము. వేదాంశ అయితే కొంచెం భయపడింది. ఇంకా చిన్న పిల్ల కదా! సో, ఇక్కడ మేము కూర్చున్న దగ్గర కొంచెం వాటర్ ఫ్లో అయితే తక్కువగా ఉంది. ఇంకా అక్కడైతే కొంచెంసేపు ఆడుకుందనమాట.
ఏయ్ అంచు హాయ్. ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే ఇంకొంచెం ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అక్కడ. మేము అప్పటికప్పుడు అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం కదా! సో, ఎక్కువసేపు అయితే ఏం స్పెండ్ చేయలేదండి. చెప్పాను కదా! మేము పైకి వచ్చినప్పటికే 2:30, 3 అలా అయిపోయింది. మాక్సిమం ఒక 2 అవర్స్ రఫ్‌గా మేము అక్కడ టైమ్ స్పెండ్ చేసి ఉంటాం అంతే. ఇంకా హన్షుకి ఇంకా అప్పటికే చలి వేసేస్తుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా! ఇంక వెంటనే డ్రెస్ అది చేంజ్ చేసేసి ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక మేమేం చేంజ్ చేసుకోలేదు. కానీ సేఫ్ సైడ్‌కైతే ఒక డ్రెస్ పెట్టుకోవడం బెటర్ కదా అని చెప్పి పెట్టుకున్నాము. ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యుంటే ఇంకొంచెం ఎక్కువ సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసుకోవడానికైతే బావుంటుంది. అంతకుముందు మేము రంపచోడవరం, కోరంగి ఇవన్నీ కూడా వెళ్ళాము. అదైతే కొంచెం ముందుగా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోయామనమాట. ఇదేంటంటే సడెన్‌గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ టైం అయితే మేము స్పెండ్ చేసుకోలేకపోయాము. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు టీ బ్రేక్ అయితే ఆపారిక్కడ. ఇది జర్నీనే బాగా లాంగ్ అయినట్టుగా అనిపించింది. ఆల్మోస్ట్ 73 కిలోమీటర్సో ఎంతో అండి. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. కానీ చాలా లాంగే ఇది రాజమండ్రి నుంచి. ట్రావెల్‌కే ఎక్కువ టైం అయితే వేస్ట్ అయింది అని చెప్పి అనుకున్నాం మేము. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.